నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడింది దివంగత కాకా వెంకటస్వామి అని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. సోమవారం సీఎం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా దేశానికి రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. నష్టాల బాటలో సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కాకా వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కాపాడిన ఘనత ఆయనకే చెల్లుతుందని అన్నారు. ఆయన మార్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాకా తనయుడు మంత్రి వివేక్ వెంకటస్వామి, మనవడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుందనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది.